బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం అడవివరం సెంట్రల్ జైలు దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 24 గంటలు నీటి సరఫరా కోసం వేస్తున్న పైపులకు కొందరు ఆకతాయిలు నింపిపెట్టారు. పదుల సంఖ్యలో భారీ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక విశాఖలో జరిగిన వాటర్ పైప్ లైన్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అడిగి తెలుసుకుందాం. అనురాధ, దుర్గా, విశాఖ జిల్లా కేంద్ర కారాగారం దగ్గర ఒక పెద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా అక్కడ వాటర్ పైప్ లైన్స్ కు సంబంధించి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా 24 గంటల నీటి సరఫరా కోసం కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన పైప్ లైన్స్ ని అక్కడ ఉంచడం జరిగింది. ఆ వర్క్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆ పైప్ లైన్స్ కి ప్లాస్టిక్ కోట్ ఉండటం వల్ల ఆకతాయిలు ఎవరో అక్కడ నిప్పుపెట్టడం జరిగింది. ఒకసారిగా ప్లాస్టిక్ కోట్ ఉండడంతో అవి అగ్నికి ఆహుతయ్యాయి. అంటే భారీగా దగ్ధం అవడంతో ఒకేసారిగా దట్టమైన పొగ మంటలు కూడా వ్యాప్తి చెందాయి. దీంతో స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురై ఫైర్ సర్వీసెస్ కి సమాచారం అందించడం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోయినప్పటికీ రోడ్డు మీద, హైవే మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో విద్యుత్ వైర్లు అవి ఏమైనా అంటుకునే ప్రమాదం ఉంటే అటుగా వెళ్లే ప్రయాణికులకి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఇటు జైలు అధికారులు, పోలీసులు, అటు అలాగే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలంకు చేరుకొని ఫైర్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చిన దట్టమైన పొగ ఆ ప్రాంతం అంతా కూడా కమ్ముకోవడంతో కాస్త అటుగా వెళ్తున్న ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కాసేపట్లో పూర్తిగా పరిస్థితి అంతా కూడా నార్మల్ అయ్యే అవకాశం ఉందని అధికారుల నుంచి సమాచారం అందుతుంది. అనురాధ, వాటర్ వర్క్స్ అధికారులు అక్కడ చేరుకున్నారా? ఎంత నష్టం జరిగినట్లు తెలుస్తోంది అక్కడ? ప్రస్తుతం అయితే ఒక విభాగం అంటే ఒక విభాగానికి చెందిన పైప్ లైన్స్ మాత్రమే మంటలు ఆహుతయ్యాయి. అయితే ఇది ఎంత ఆస్తి నష్టం అన్నది అది పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేసిన తర్వాత కానీ అంచనా వేసే అవకాశం అయితే ఉండదు. అయితే భారీ పైప్ లైన్స్ కావడం, వాటికి ప్లాస్టిక్ కోట్ ఉండటంతో ఈ ప్రమాదంలో ఒక్కసారిగా అన్ని కూడా ఒకేసారి నిప్పుకి ఇదయ్యా ఆ మొత్తం మంట అంటుకుని ఒకేసారి మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో మొత్తం పైప్ లైన్స్ అన్ని కూడా దగ్ధమయ్యాయి. ఏదైతే ఒక బ్లాక్స్ వైజ్ గా అంటే వీళ్ళు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో ఆ బ్లాక్ లో ఉన్న పైప్ లైన్స్ మొత్తం కూడా దగ్ధం అవడం జరిగింది. మరి ఈ ప్రమాదం యొక్క ఆస్తి నష్టం ఎంత ఉంటుంది అనేది అంచనా వేసే పనిలోనే అధికారులు ఉన్నారు. అయితే పూర్తి సమాచారం రావడానికి అయితే మంటలు అదుపు చేసిన తర్వాత కానీ చెప్పే పరిస్థితి అయితే ఉండదు. దుర్గా, అనురాధ, ఎందుకంటే అక్కడ పైపులకు నిప్పు పెట్టడం సామాన్య విషయం కాదు. అంటే ఆకతాయిలు చేశారంటానికి కూడా అంత పైపులు అంత తగలబడాలంటే కనుక చాలా ప్లాన్ ప్రకారమే జరగాల్సి ఉంటుంది. సో అక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు మరి? అయితే పోలీసులు ఇస్తున్న సమాచారం మేరకు అది అక్కడ జైలుకి దాదాపు దగ్గరగా ఉన్న ప్రాంతం, అంటే అది నిర్మానుష్యంగా ఉంటుంది ఆ ప్రాంతం, ఆ రోడ్డు అంతా కూడా. కొంతమంది అంటే ఈ రోజు వీకెండ్స్ టైంలో అక్కడికి చాలా మంది ఆకతాయిలు వచ్చి ఆ బిఆర్టీఎస్ రోడ్ లో వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ సర్కిల్స్ వాటిలో కూడా తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఏదైనా మద్యం సేవించి ఆ బాటిల్స్ అక్కడ పడేసి నిప్పు పెట్టి ఉంటే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఏమైనా ఒక కెమికల్ ఫైర్ జరిగిందా, లేకపోతే ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఫైర్ యాక్సిడెంట్స్ కి ఎవరైనా పూనుకున్నారా అన్నది తెలియాలంటే పూర్తి స్థాయిలో అక్కడ ప్రమాద ఘటనలో అంచనాలు వేయాల్సి ఉంటుంది. అయితే మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అసలు అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగిందని అంచనాలు వేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అనురాధ.